వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే ఇక ఆలస్యం చేయకుండా తెచ్చిన గిఫ్ట్లను ఒకదాని తర్వాత ఒకటి ఇస్తాను, కూర్చో అవని అని శ్రీకర్ అవనిని మంచం మీద కూర్చోబెడతాడు. తన తీసుకొచ్చిన గిఫ్ట్ బాక్స్ని ఓపెన్ చేస్తాడు. మొదటిగా చీరను తీసి అవనికి ఇస్తూ ఉంటాడు. ఇంతకుముందు మనం పాలు నీళ్ళ జీలకర్ర బెల్లంలా ఎప్పుడు కూడా కలిసి ఉండేవాళ్ళము. కొన్ని పరిస్థితుల కారణం వల్ల విడిపోయాము. మళ్ళీ మునుపట్ల మన ఇద్దరం ఎప్పటికీ కలిసి ఉండాలని చెప్పేసి మొదటి బహుమతిగా ఈ చీర ఇస్తున్నాను అవని అని శ్రీకర్ అవనికి చీరను కానుకగా ఇస్తూ ఉంటాడు. ఇక మీదట మన భవిష్యత్తు బంగారంలా ఉండాలని చెప్పి నా బంగారం కోసం బంగారు గాజులు అని చెప్పి రెండవ బహుమతిని శ్రీకర్ అవనికి ఇస్తూ ఉంటాడు. నా కళ్ళ ముందు ఎంతమంది ఉన్నా నా కళ్ళు ఆశగా వెతికేది నీకోసమే అవని అని శ్రీకర్ జిమ్కాలు తీసి అవనికి ఇస్తూ ఉంటాడు. ఇక అవని చాలా సంతోషంగా శ్రీకర్ ఇస్తున్న కానుకలను తీసుకుంటూ ఉంటుంది. నా అడుగులో అడుగై 7 అడుగులు నాతో వేసి 7 జన్మలు నాతో కలిసి ఉంటానని నాతో కలిసి ప్రమాణం చేశావు. అందుకు గాను నీకు ఈ బహుమతి తీసుకో అవని అని శ్రీకర్ అవనికి కాళ్ళ పట్టాలను బహుమతిగా ఇస్తాడు. ఇక మన గుండె చప్పుడు ఉన్నంత వరకు మన ఇద్దరు గుండె చప్పుడు ఒకటే. నా ఊపిరి ఆగే వరకు నా హృదయానివి నీవే. నా ప్రాణం ఉన్నంత వరకు నా పంచ ప్రాణాలు నువ్వే. తీసుకో అవని అని శ్రీకర్ లవ్ సింబల్ పైన ఐ లవ్ యూ అని రాసి ఉండే టెడ్డీ బేర్ని అవనికి బహుమతిగా ఇస్తాడు. అవని బహుమతి తీసుకోగానే రేపు సంక్రాంతి పండక్కి పల్లెటూరుకి వెళ్తున్నాం కదా, అక్కడికి ఈ చీర ఈ నగలు వేసుకుని వస్తావని ఆశిస్తున్నాను. నచ్చయ్యా అవని అని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు. నా బావ తెచ్చాక నచ్చకుండా ఉంటాయా? నచ్చనవి నా బావ తీసుకొస్తాడా? జీవితాంతం గుర్తుండిపోయే గిఫ్ట్ ఇచ్చావు బావా, థ్యాంక్స్ బావా అని అవని చెప్తూ ఉంటుంది. థ్యాంక్స్ ఏనా, ఇంకేం లేదా అని శ్రీకర్ అడుగుతుంటాడు. మీరు నా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఇంకేం కావాలి బావా అని అవని అడుగుతూ ఉంటుంది. రిటర్న్ గిఫ్ట్ కోరుకుంటున్నాను అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు. అవని అటు ఇటు చూస్తుంటే ఇలాంటివి కాదు, డబ్బుతో కొనేవి కాదు అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు. మరేంటి బావా అని అవని అడుగుతూ ఉంటుంది. భార్యాభర్తల ఏకాంత సమయానికి సంబంధించింది అని శ్రీకర్ చెప్తూ ఉంటే అవని సిగ్గుపడుతూ ఉంటుంది. ఇక శ్రీకర్ అవనిని దగ్గరికి తీసుకుంటాడు. ఇక అవని శ్రీకర్ ఒకటవుతారు. ఇక మార్నింగ్ అవుతుంది. మరోవైపు జంగాల స్వామి తమ ఆశ్రమంలో ఉన్న శివయ్యకు నమస్కారం చేసుకుంటూ ఉంటారు. ఇక ఎదురుగా శిష్యులు కూడా ఉంటారు. శివయ్య, నేను అనుకున్న సమయం రానే వచ్చింది. ఈ సంక్రాంతి పండగ రోజు ఆ ఇంట్లో వెలుగుని నింపటానికి నేను బయలుదేరుతున్నాను. వేదవతి గారి కుటుంబం ఇన్ని సంవత్సరాలు ఎన్నో పండుగలు చేసుకుని ఉంటుంది. కానీ తనలాంటి మహర్జాతకం కల బిడ్డ మరణించిందని చెప్పి తన మనసులో గూడు కట్టుకుని ఉంటుంది. తమ వంశం ఏమైపోతుందోనని ప్రసాదరావు గారిలో ఆవేదన కలవర పెడుతూనే ఉంటుంది. అన్నపూర్ణాదేవికి పరమ భక్తురాలైన అవని అమ్మవారు తనకు ఎందుకు ఇంత అన్యాయం చేసిందని చెప్పి ఆవేదన చెందుతూనే ఉంటుంది. వారి కుటుంబం అందరికీ పెద్ద ఊరటను కలిగించే శుభవార్త నేను చెప్పి వస్తాను అని సిద్ధేశ్వర స్వామి శివయ్యతో చెప్పి శిష్యులారా వేదవతి గారి ఇంటికి బయలుదేరదామా అని అడుగుతూ ఉంటారు. సంక్రాంతి సంబరాలు జరిపించుకోవడం కోసం వేదవతి గారి కుటుంబం తమ పల్లెటూరు అయిన రామచంద్రాపురం వెళ్తున్నట్టు ఇప్పుడే తెలిసింది గురువుగారు అని శిష్యులు చెప్తూ ఉంటారు. అయితే ఇంకా మంచిది, అన్నపూర్ణాదేవి వెలిసిన చోటే నేను చెప్పాలనుకున్న శుభవార్తని ఎవరికి చెప్పాలనుకుంటున్నానో వాళ్ళకే చెప్తాను అని సిద్ధేశ్వర స్వామి శిష్యులకు చెప్తూ ఉంటారు. ప్రయాణానికి ఏర్పాట్లు చేయండి అని సిద్ధేశ్వర స్వామి శిష్యులకు చెప్తారు. మరోవైపు రామచంద్రాపురంలో ఘట్టమనేని కుటుంబ సభ్యులందరికీ స్వాగతం సుస్వాగతం, సంక్రాంతి వేడుకలకు రానున్నారు అని చెప్పి కటౌట్స్ పెట్టి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తారు. పల్లెటూరు జనమంతా వేదవతి కుటుంబం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అప్పుడే రామచంద్రాపురంలోకి కార్లు ఎంటర్ అవుతూ ఉంటాయి. అదిగో రానే వచ్చారు అని గ్రామ పెద్దలు చెప్తూ ఉంటారు. ఇక వేదవతి కుటుంబం అంతా కారులో నుంచి దిగి వస్తూ ఉంటారు. ఇక వేదవతి అన్నపూర్ణాదేవిని తీసుకుని ఊరు జనం ముందుకు వస్తారు. అమ్మ నమస్కారం, మీరు వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి గ్రామ పెద్దలు వేదవతికి చెప్తూ ఉంటారు. ఎన్నో సంవత్సరాలుగా మీరు మా కుటుంబ సభ్యులందరినీ కూడా ఇలానే స్వాగతిస్తున్నారు, మాకు అందుకు చాలా సంతోషంగా ఉంది అని వేదవతి గ్రామ పెద్దలకు చెప్తూ ఉంటుంది. ఈ సంవత్సరం కూడా మీరు మా ఊరికి వచ్చి సంక్రాంతి సంబరాలు జరుపుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది వేదవతి గారు అని గ్రామ పెద్దలు చెప్తూ ఉంటే, మీ ఊరు మా ఊరు కాదు సాంబశివరావు, మన ఊరు మన నేల తల్లి అని ప్రసాదరావు చెప్తూ ఉంటారు. అందరికీ జన్మనిచ్చింది వేరే తల్లిలైనా మనందరికీ తల్లి ఈ నేల తల్లి ప్రసాదరావు గారు కరెక్ట్గా చెప్పారు అని గ్రామ పెద్దలు ప్రసాదరావుకి చెప్తూ ఉంటారు. ఏంటి సాయంత్రం వరకు బయట నిల్చోబెట్టి మీటింగ్ పెడతారా ఏంటి? అత్తయ్య మనం లోపలికి వెళ్దాం పదండి అని చెప్పి అవన్నీ అంటూ ఉంటుంది.
అయ్యా గ్రామ పెద్దలు, మీరు బయలుదేరండి, సాయంత్రం మాట్లాడుకుందాం, మమ్మల్ని ఇప్పుడు లోపలికి వెళ్ళనివ్వండి అని కృష్ణబాబు చెప్తూ ఉంటాడు. నువ్వు ఆగు కృష్ణ, గ్రామ పెద్దల ముందు మీరు ఒక విషయం చెప్పాలనుకుంటున్నారు కదా అత్తయ్య గారు, ఆ విషయం చెప్పండి అని నిహారిక వేదవతిని అడుగుతూ ఉంటుంది. వీళ్ళ ద్వారా ఊరందరికీ తెలుస్తుంది అత్తయ్య అని నిహారిక వేదవతికి చెప్తూ ఉంటుంది. నిహారిక వచ్చిన పని మర్చిపోదు కదా, దానిపైనే ధ్యాస ఉంటుంది అని పెద్దిరాజు అంటుంటాడు. అమ్మకు ఏ విషయం ఎప్పుడు చెప్పాలో తెలిసి నిహారిక, నువ్వు ఉచిత సలహాలు ఇవ్వకు అని రాధాకృష్ణ అంటూ చెప్తూ ఉంటాడు. అమ్మ, ఏ విషయంలోనైనా తొందరపడి నువ్వు ఈ విషయంలో తొందరపడుతున్నట్టు అనిపిస్తుంది అని శ్రీకర్ వేదవతిని అంటూ ఉంటాడు. ఏ విషయం ఎప్పుడు చెప్పాలో నాకు తెలుసు శ్రీకర్ అని వేదవతి చెప్తూ ఉంటుంది. సాంబశివరావు గారు, మీరంతా లోపలికి రండి, మీకు ఒక విషయం చెప్పుకోవాలని వేదవతి చెప్తూ ఉంటుంది. అత్తయ్య, ఒక విషయం గడప దాటిన తర్వాత ఆ విషయానికి కట్టుబడి ఉండాల్సి, కాస్త ఆలోచించి నిర్ణయం తీసుకోండి అని అవని వేదవతికి చెప్తూ ఉంటుంది. ఇక ఎవరు ఏం మాట్లాడకండి, లోపలికి వెళ్దాం పదవేద అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు. ఇక వేదవతి అమ్మవారి దగ్గరకు అన్నపూర్ణదేవిని తీసుకుని వస్తుంది. ఇక అన్నపూర్ణదేవిని ఆ ఊరి అమ్మవారి ముందు పెట్టి అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటారు. సాంబశివరావు గారు, నేను మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను. ఆ విషయం ఏంటంటే ఈ ముక్కుముడుకు సంబంధించిన విషయం. నేను ఈ ఊరికి రావటానికి కూడా ఈ ముక్కుముడికే కారణం. నా రెండవ కొడుకు కృష్ణబాబు, రెండవ కోడలు నిహారిక కూతురైన శౌర్యకు ఈ ముక్కు పుడకను సంక్రాంతి పండుగ రోజున అనగా ఈరోజు బహుకరించబోతున్నాను అని వేదవతి చెప్తూ ఉంటే గ్రామ పెద్దలందరూ కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. నిహారిక, కృష్ణబాబు చాలా సంతోషపడుతూ ఉంటారు. ఈ ఘట్టంనేని వంశానికి ఏకైక వారసురాల్ని నేనే కదండి, అందుకే మా గ్రాని ముక్కు పుడకను నాకు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. మా గ్రాని ప్రాణాపాయంలో ఉన్నప్పుడు హారతి కర్పూరాన్ని చేతిపై వెలిగించుకుని అమ్మవారికి హారతి ఇచ్చాను, అందుకే మా గ్రాని ఇంప్రెస్ అయ్యింది అని శౌర్య ఊరి పెద్దలకు చెప్తూ ఉంటుంది. అమ్మ అన్నపూర్ణాదేవి, ఏది జరిగినా నీ చిన్నమే, ఏది అనుకున్నా అది నీ సంకల్పమే. అవని మేడం, శ్రీకర్ సార్ మనసు నొచ్చుకోకుండా చూడు తల్లి అని అక్షయ అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది. మీ నిర్ణయం విని గ్రామ పెద్దలందరూ కూడా షాక్ అయ్యారత్తయ్య అని చెప్పి లావణ్య వేదవతికి చెప్తూ ఉంటుంది. మీ ఆచార వ్యవహారాల్లో ముందుకు తీసుకెళ్లే మీ వారసురాలకి ఈ ముక్కు పొడుగుని ఇస్తానని గతంలో చెప్పారు, సడన్గా ఈ నిర్ణయం ఏంటి వేదవతి గారు అని గ్రామ పెద్దలు వేదవతిని అడుగుతుంటారు. అవునమ్మా, ఊరికి సేవ చేయలేని వయసు లేదు, ప్రసాదం చేయగల శక్తి లేదు, అలాంటి ఈ పాపకు ముక్కు పుడక ఎలా ఇస్తారు అని గ్రామ పెద్దలు వేదవతిని అడుగుతుంటారు. ముక్కు పుడక ఆకారంలో చిన్నదైన ఆచారంలో పెద్దది కదమ్మా, అలాంటి బాధ్యత గల ముక్కు పుడకని అన్నీ తెలిసిన అవనికి అప్పగించడం కరెక్ట్ కదమ్మా అని ఊరి పెద్దలు వేదవతిని అంటూ ఉంటారు. నాలాంటి జాతకం కలిగిన కోడలు ఇంట్లో అడుగు పెడుతుందేమో, ఆ కోడలకు ముక్కు పుడకనిద్దామనుకున్నాము, కానీ నాలాంటి జాతకం కలిగిన కోడలు ఇంట్లో అడుగు పెట్టలేదు. ముక్కు పుడక నా దగ్గరే ఉంచుకుంటే ముగ్గురు కోడలకు మధ్య మనస్పర్ధలు వస్తాయి, అందుకే ముక్కు పుడకను ఘట్టంనేని వారసురాలైన శౌరికి ఇద్దామనుకున్నాను అని వేదవతి గ్రామ పెద్దలకు చెప్తూ ఉంటుంది. వేదవతి జాతకం కలిగిన మనవరాలు అవని కడుపును పుడుతుందేమోనని ఎన్నో ఆశలు పెట్టుకున్నాము. ఆశలు ఎండుటాకుల్లా ఎండి నేల రాలాయి. ఆ బిడ్డ ఉండుంటే గనక ముక్కు పుడకను ఇవ్వటంలో ఆలోచించే వాళ్ళం. ఇంకా ఎంత ఆలోచించినా మాకు ఏ దారి లేదు, అందుకే శౌర్యకు ముక్కు పుడకను ఇవ్వాలనుకున్నాం అని ప్రసాదరావు గ్రామ పెద్దలకు చెప్తూ ఉంటాడు. ముక్కు పుడక కార్యక్రమమే కాదు, చనిపోయిన పెద్దలకు రేపు పిండి వంటలు బట్టలు పెడదామనుకుంటున్నాం అని వేదవతి గ్రామ పెద్దలకు చెప్తూ ఉంటే, మన పెద్దవాళ్ళకే కాదత్తయ్య గారు, చనిపోయిన అవని బిడ్డకు కూడా పెడదాం, ఆ బిడ్డ ఆత్మ కూడా శాంతిస్తుంది అని నిహారిక గ్రామ పెద్దలందరి ముందు చెప్తూ ఉంటే ఆ మాట విని అవని కంట్లో నుంచి నీళ్లు వస్తూ ఉంటాయి. అవని బాధ తట్టుకోలేక పక్కకు వచ్చి ఏడుస్తూ ఉంటుంది. నిహారిక అన్న మాటను గుర్తు తెచ్చుకుని కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటే శ్రీకర్ అవని దగ్గరకు వచ్చి అవని అని చెప్పి పిలవటంతో అవని శ్రీకర్ని హక్ చేసుకుని ఏడుస్తూ ఉంటుంది. అవని, ఎందుకు ఏడుస్తున్నావు అని శ్రీకర్ అడుగుతుంటాడు. బిడ్డ ఉనుంటే గనక మనపై పన్నీరు పడేది, కానీ లేకపోవడం వల్లే కన్నీరు మిగిలింది బావ అని అవని ఏడుస్తూ ఉంటుంది. ఆ మాటలను అక్షయ దూరం నుంచి విని అక్షయ్ కూడా ఏడుస్తూ ఉంటుంది. సంస్కృతి సాంప్రదాయాలకు పెద్దపీట వేసే ఇంట్లో నిహారిక లాంటి సంస్కారం లేని కోడలు అడుగుపెట్టడం చాలా దురదృష్టకరం. అలాంటి నిహారిక మాటలు పట్టించుకుని బాధపడకు అవని, నిన్ను ఒక్క మాట అనే అర్హత కూడా ఆ నిహారికకు లేదు. ఏదో అనాలి కదా అని చెప్పేసి నోటికొచ్చినట్టు వాగుతుంది. ఏదో ఒకరోజు అది చేసిన తప్పులకు ఆ అమ్మవారే తన్ని సాగనంపుతుందిలే అని శ్రీకర్ అవనిని ఓదారుస్తూ ఉంటాడు. పిల్లల మాట వచ్చిన ప్రతిసారి సూదులతో గుచ్చినట్టు మాట్లాడుతుంది. ఆ మాటలు వింటుంటే బాధ అనిపిస్తుంది బావ అని అవని అంటూ ఉంటే, 9 నెలలు బిడ్డని గర్భంలో మోసిన వాళ్లకు ఆ బాధ ఏంటో తెలుస్తుంది అవని. గర్భగుడి లాంటి గర్భం నుంచి బయటకు వచ్చిన ఆ బిడ్డ ఈ లోకం వదిలి వెళ్ళిపోతే ఎలా ఉంటుందో ఆ బాధ
తెలుస్తుంది. ఆడదిగా పుట్టింది కానీ అది ఆడదే కాదు. అలాంటి మనిషి కోసం నీ కన్నీటిని వృధాగా చేసుకోవద్దు అవని అని శ్రీకర్ అవనికి చెప్తూ ఉంటాడు. ముక్కు పుడక మనకు దక్కకపోయినా బిడ్డలాంటి శౌర్యకు, మన కుటుంబ సభ్యురాలైన శౌర్యకు ముక్కు పుడక దక్కుతుందిలే అని నా మనసుకు నేను సర్ది చెప్పుకున్నాను. కానీ నిహారిక నన్ను మనశ్శాంతిగా ఉండనివ్వట్లేదు. ఈ పండగ రోజు నన్ను ఏడిపించాలని నిహారిక కోరుకున్నట్టుంది. చనిపోయిన పెద్దలకు కొత్త బట్టలు పెట్టినట్టు బిడ్డకు పెట్టమని చెప్పి సలహా ఇచ్చింది. కూతురు చనిపోలేదు బావా, చనిపోలేదు, ఎక్కడో ఒక చోట బ్రతికే ఉంటుందని మనసు చెప్తుంది అని అవని ఏడుస్తూ ఉంటుంది. అవని, నీ బాధను నువ్వు బయటకు చెప్పుకుంటున్నావు, బయటకు చెప్పుకోవట్లేదు, అంతే తేడా. బిడ్డ బ్రతుకునుంటే గనక మనం ఈరోజు పండగని ఎంతో సంతోషంగా జరుపుకునే వాళ్ళం అని శ్రీకర్ చెప్తూ ఉంటే అవని శ్రీకర్ని హాక్ చేసుకుని ఏడుస్తూ ఉంటుంది. ఇదంతా దూరం నుంచి అక్షయ చూస్తూ బాధపడుతూ ఉంటుంది.